అనుకున్న సమయానికి పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. రేపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు అని తెలిపారు సీఎం. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. రేపు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అనుకున్న సమయానికి పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. రేపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు చంద్రబాబు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఉదయం పోలవరం వెళ్లి వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఏపీ సీఎం. స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతావాది పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలు గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు బాబు. రాజధాని అమరావతిని, పోలవరాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్యకర్తల వల్ల నిలబడిన పార్టీ వైసీపీ అన్నారు ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్. నాయకుల వల్ల నిలబడిన పార్టీ కాదన్నారు. పార్టీ కార్యకర్తలు ఆశించిన గౌరవం గత 5 ఏళ్లు ఇవ్వలేకపోయామని తెలిపారు. రానున్న రోజుల్లో లోటుపాట్లను సరిదిద్దుకుంటామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు అమర్నాథ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల నిలబడినటువంటి పార్టీ తప్ప నాయకుల వల్ల నిలబడినటువంటి పార్టీ కాదు. కానీ ఏదైతే 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు భరణించిన దగ్గర నుంచి 2019 వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మనం కార్యకర్తలకి ఏదైతే గౌరవం వారు కోరుకున్నారో, అధికారం వస్తే ఏ రకంగా మేము ఉండాలని చెప్పి ఆశించారో అది మనం ఇవ్వలేకపోయాం అనేటువంటి బాధ ఈరోజు కార్యకర్తల్లో ఉంది. దాన్ని తప్పకుండా రానటువంటి కాలంలో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద ఉంది అనే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలో తెలంగాణ భక్తులకు సౌకర్యాలు, రాష్ట్రంలో టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణంపై చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను టీటీడీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనిపై గతంలోనూ ఏపీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు నేతలు. ఇక ఇదే అంశంపై అడిషనల్ ఈవోతో సీఎం చర్చించినట్లు సమాచారం.